విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. ప్రస్తుతం చూసినట్టయితే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు వచ్చేసారు. తర్వాత రోజా గారు, కొడాలి నాని వీళ్ళందరూ వచ్చేస్తారా? ఒకవేళ ఇప్పుడు విజయసాయి రెడ్డి లాగే మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తే జగన్ పరిస్థితి ఏంటి? వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? వీళ్ళు నిజంగా బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ విలీనం ఏమైనా చేస్తారా? దీంతో మనతో మాట్లాడడానికి మోయిన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, దీని గురించి విశ్లేషించండి. వాస్తవంగా విజయసాయి రెడ్డి అనేటువంటిది మరి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మాటలు గతంలో కూడా చాలా చెప్పి ఉన్నాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మాట మాట్లాడాడంటే అది చేసేదాకా కావచ్చు, దాన్ని నమ్మడానికి లేదండి. ఎందుకంటే విజయసాయి రెడ్డి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, చిన్నప్పుడు మేము కథ చదువుకున్నామండి, నాన్న పులి అనే కథ. అలాగేంటంటే ఈ విజయసాయి రెడ్డి ఏంటంటే ఎంతకాడికి నాన్న పులి లాగే మాకు కనిపిస్తున్నాడు. నిజంగానే కనుక అతను రాజీనామా చేసి బయటకు వచ్చి ఏదైనా స్టెప్ తీసుకునే దాకా కూడా ఈరోజు నమ్మలేని పరిస్థితి. అప్పుడు నమ్ముతాను నిజంగానే పులి వచ్చిందని చెప్పేసి అని. అలాగే విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని అయితే మేమైతే నమ్మడానికి ఇదిగాలేము. ఓకే, మీరు అన్నట్టుగా నిజంగానే అతను పార్టీ వదిలేసి మరి రాజీనామా చేసినట్లయితే కనుక అతని మైండ్లో అది పెద్ద క్రిమినల్ మైండ్, అది చాలా భయంకరమైనటువంటి మైండ్ అనమాట. ఆ మైండ్లో ఏదో పురుగు తొలిచి ఉంటుంది, ఏదో పెద్ద చేయబోతున్నాడు. వాస్తవంగా ఏదో పెద్ద చేయబోతున్నాడు. ఆ పెద్దది ఏంటనేటువంటిది మరి ఆ పెద్ద విషయం మరి జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చేదా, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశంకి లాభం చేకూర్చేదా, లేకపోతే తన్ని తాను లాభం చేసుకోవడానికా, లేకపోతే ఈ రోజున కేంద్రంలో ఉన్న పెద్దల్ని మెప్పించడానికా, లేదు ఇవన్నీ కాదు. ఇప్పటివరకు దోచుకున్నటువంటి ఏటుగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఏటుగా ఉండి మరి ఇప్పటివరకు దోచుకున్నటువంటి సొమ్ముతో మరి వ్యాపార సామ్రాజ్యం తనకున్నటువంటి మేధాశక్తితో. ఎందుకంటే ఈ విజయసాయి రెడ్డి దగ్గర ఉన్న ఆయన మైండ్ సెట్ ఏంటంటే, ఏదైనా చూస్తే కనుక ఆ వ్యక్తిని అనుకరిస్తూ తనకన్నా మంచి ఇదిగా వెళ్ళాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తి అంటే ఆయన ఫస్ట్ నుంచి. సరే, నేను అనుకునేది ఏంటంటే మరి దేశం మొత్తంగా చూసినట్లయితే కనుక అత్యధిక ధనవంతులు అని చెప్పేసి అంటున్న వాళ్ళలో చూసినట్లయితే అంబానీ, అదానీలు ఉన్నారు. మరి ఇలాగే వీళ్ళిద్దరికి పోటీగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏమైనా స్టార్ట్ చేసి మరి అదానీ, అంబానీని మించే ప్లాన్స్ ఏమైనా చేసుకున్నాడు. ఎందుకంటే 2000 అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, 2004లో ముఖ్యమంత్రి కాకముందు ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన ఉన్నటువంటి కంపెనీ కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి రాజశేఖర రెడ్డిది. మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి టైంలో నుంచి మరి ఈ రోజున మరి ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్యాలెస్ కట్టుకొని ఈ రోజున కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటే, ఆ పక్కన ఉండి నడిపించినటువంటి మరి వ్యక్తి ఎవరు అంటే విజయసాయి రెడ్డి. మరి ఆయన అన్ని లక్షల కోట్లు అన్నప్పుడు ఈయన కూడా దగ్గరగా వేల కోట్లలోనే ఉండొచ్చు. ఆయనకన్నా ఎంతో అయితే ఇప్పుడు 60% ఆయనదైతే 40% కావచ్చు, లేకపోతే 70 ఆయనదైతే 30% కావచ్చు. ఆ విధంగా చూసుకున్న కూడా ఈయన దగ్గర మ్యాక్సిమం దోచుకొని ఉంటాడు. అయితే ఈయనకున్నటువంటి ఈ క్రిమినల్ మైండ్ ఎలాగో ఉంది కాబట్టి దానికి తోడు ఉన్నటువంటి ధనంతో మరి విదేశాల్లో పెట్టుబడులు పెడతాడో, లేకపోతే ఇక్కడే ఇంకేమైనా ప్లాన్ చేస్తాడో మరి. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్లయితే కనుక వాళ్ళు చేసినటువంటి పనులకు గాను మరి ఆయన చనిపోయేదాకా జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. నాకు తెలిసి ఆయన అంటే ప్రభుత్వ పెద్దలు మరి ముందుగానే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఉన్నట్టు పాస్పోర్ట్ని బ్లాక్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇతర దేశాలకు వెళ్తే అక్కడ బిజినెస్ చేసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాడు. మళ్ళీ అక్కడ నుంచి ఆయన తీసుకొని రావాలి ఇక్కడ అని చెప్పేసి అంటే మళ్ళీ అక్కడ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఏంటంటే చూసాం కదండి. అంటే ఒక ప్రభుత్వాన్ని నేను ఇది చేయట్లేదు. విజయ్ మాల్యా ఏడండి. అలాగే IPL స్టార్ట్ చేసినటువంటి లలిత్ ఏంటంటే ఆయన పేరు లలిత్ మోడియా, వీళ్ళు కావచ్చు. ఇదే ఏంటంటే సంపాదించుకోవడం, ఇతర దేశాల్లో వెళ్ళి సెటిల్ కావడం. మొత్తానికి ఏదైతే పెద్ద ప్లాన్ అయితే వేసుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిని మరి ఒంటరి చేసి అంటే తను రక్షించుకోవడం కోసం మరి చేస్తున్నాడు ఏదో. మొత్తానికి అయితే ఆయన మైండ్లో చాలా పెద్ద ప్లాన్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. చంద్రబాబుతో నాకు విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ నాకు మిత్రులు అంటాడు అన్నారు. జనసేనలోకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా విజయసాయి రెడ్డి? అసలు రాణిస్తారా వీళ్ళు?
చంద్రబాబు నాయుడుతో ఆయనకి విభేదాలు ఎందుకు ఉంటాయండి? అది ఏమంటారు, ఉసరవెల్లి. ఇప్పుడు ఏ రంగు మీదకైతే వెళ్ళిద్దో తన్ని తాను ఆ రంగులోకి మార్చుకుంటుంది. నిజంగా ఇప్పటివరకు అంటే ఒక వయసులో ఒక యంగ్స్టర్ ఇప్పుడు వీడున్నాడు, కొడాలి నానిగాడు ఉన్నాడు. సరే, వాడు వయసు విజయసాయిరెడ్డి అంత వయసు కాకపోయినా కొడాలి నానిగాడు ఆ వెధవ నిజంగా ఎంతటి బూతులు, ఎంత దారుణమైన భాష అనేటువంటిది వాడాడో మనకు తెలుసు. ఈరోజు అతిగతి లేకుండా పోయాడు వాడు. సరే, ఆ వయసు ఒకటి. ఇంకోడు ఉన్నాడు దబరాగిన్నె, నెల్లూరు ఎవడు అనిల్ కుమార్, దబరా గిన్నెగాడు. ఆ గిన్నె కూడా మరి మాట్లాడిన భాష కావచ్చు, లోకేష్ పరంగా అంటే వాళ్ళు మాట్లాడారు అంటే వారు వయసు రీత్యా ఏదో అనిల్ యాదవ్ మాట్లాడంటే ఏదో ఆవేశంలో ఉన్నాడు, కొత్త బిచ్చగాడు, పొద్దరగాడు, ఇప్పుడే రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి ఏదో చేశాడు అనుకుందాం. ఈడికేమైంది విజయసాయిరెడ్డికి? ఆ వయసు ఏంటి? తను చదివిన చదువు ఏంటి? మరి అటువంటి వ్యక్తి మరి ట్విట్టర్ మీడియా వేదికగా ఎంతటి దారుణమైనటువంటి, ఎంతటి జుగుప్సాకరమైనటువంటి భాషతో పోస్టులు పెట్టేవాడు. ఎవరి మీద? బాబు గారి మీద. మరి మాట్లాడుతూ నాకు విభేదాలు లేవంటే నీ మనసులో ఏం లేకపోతే అంటే నిన్నేమనుకోవాలంటే నిజంగా మరి ఇక్కడ ఎవరైతే ఆడియన్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నన్ను క్షమించాలి. నిజంగా రాజకీయ వ్యభిచారి ఎవరైనా ఉన్నారంటే విజయసాయిరెడ్డి ఫస్ట్ ప్లేస్లోకి వస్తాడు. రాజకీయ వ్యభిచారి. సో ఆ రాజకీయ వ్యభిచారి విజయసాయిరెడ్డి. విభేదాలు ఏముంది? వ్యభిచారికి వాళ్ళతో వీళ్ళతో పనే ఉందండి. వ్యభిచారం చేసేవాళ్ళు వాళ్ళతో వీళ్ళతో పని ఉండదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు, వాళ్ళ వృత్తి, అది ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. సేమ్ ఇదే పరిస్థితి విజయసాయిరెడ్డిది. తను ఒక రాజకీయ వ్యభిచారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.